మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'విశ్వంబర'. సోషల్ ఫాంటసీ మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తాజాగా చిరుతో ఒక సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ భారీ సెట్‌లో 600 మంది డాన్సర్స్‌తో చిరు స్టెప్పులు వేయబోతున్నట్టు టాక్. శోభా మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఎంఎం కీరవాణి పాటలను సిద్ధం చేశారట. అందులో ఒకటి మాస్ సాంగ్ అని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సీక్వెన్స్ ని సుమారు 26 రోజుల పాటు షూట్ చేశారట. ఇక 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా మూవీ టీం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ముందే సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్ వెండితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ మూవీలో త్రిష, ఆష్కా రంగనాథ్, మృణాల్ ఠాగూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషో ఫాంటసీ సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. వాస్తవానికి విశ్వంబర సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కారణంగా విశ్వంబర వాయిదా పడిన విషయం తెలిసిందే. విశ్వంబర చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకం నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి దాదాపు 100 కోట్లకి పైగానే ఖర్చు పెట్టినట్టు అంచనా. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించారు. ఈ సోషల్ ఫాంటసీ మూవీని డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. విశ్వంబర సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. మే 9వ తేదీకి చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఉంది. మెగాస్టార్ కెరియర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ రోజు విడుదల అయ్యింది. దీంతో సోషల్ ఫాంటసీ సినిమా 'విశ్వంబర'ను కూడా మే 9వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ డేట్ ఖరారు అవుతుందా లేదా అన్నది చూడాలి.